హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు చీకటిలో వెన్నెల. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాత్రి 12:30 దాటుతోంది. సన్నగా పడుతున్న వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ తడిసిపోయి మెరుస్తున్నాయి. ట్రాఫిక్ బాగా తగ్గిపోయి సిటీ మెల్లగా నిద్రలోకి వెళ్తోంది. సూర్య తన క్యాబ్లో ఒక ప్యాసింజర్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి సిటీకి రిటర్న్ రైడ్ కోసం పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాడు. క్యాబ్ అద్దాల మీద పడుతున్న వర్షపు నీళ్లు మెల్లగా జారిపోతున్నాయి. సూర్య వయసు 30 ఏళ్ళు. కానీ బాధ్యతల వల్ల ముఖంలో కాస్త అలసట స్పష్టంగా కనిపిస్తుంటుంది. పగలుపూట ఒక చిన్న సింగిల్ రూమ్లో నిద్ర, రాత్రంతా నిద్ర మానుకొని సిటీ రోడ్ల మీద డ్రైవింగ్. గడిచిన 7 ఏళ్లుగా ఇదే అతని రొటీన్. పల్లెటూళ్ళలో ఉన్న అమ్మానాన్నలకు నెల నెల మనీ పంపాలి, ఇంటి అప్పులు తీర్చాలి. ఈ ఫ్యామిలీ బాధ్యతలన్నీ అతని ఎంజాయ్మెంట్ని ఎప్పుడో లాగేసుకున్నాయి. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, సినిమాలు చూడడం లాంటివి అతనికి తెలియవు. ఆ కార్ స్టీరింగ్ పట్టుకొని డ్యూటీ చేయడమే తన జీవితం అని ఫిక్స్ అయిపోయాడు. సూర్య ఒకసారి టైం చూసుకున్నాడు. 12:50 అవుతోంది. డాష్బోర్డ్ మీద ఉన్న ఎఫ్ఎం రేడియో వాల్యూమ్ కొంచెం పెంచాడు. ఇంకా ఏ రైడ్ బుక్ అవ్వలేదు. కానీ అతని అటెన్షన్ అంతా రైడ్ మీద లేదు, రేడియో మీదే ఉంది. గత 2 ఏళ్లుగా సూర్య నైట్ డ్యూటీలో ఇదొక ఫిక్స్డ్ రొటీన్. రాత్రి కరెక్ట్గా 1 గంట అయిందంటే చాలు, కారు ఎక్కడున్నా, అందులో ప్యాసింజర్ ఉన్నా లేకపోయినా ఆ రేడియో ఛానల్ ఆన్ అవ్వాల్సిందే. అందులో వినిపించే ఆ ఒక్క వాయిస్ కోసమే సూర్య వెయిట్ చేస్తుంటాడు. ఆ గొంతు వినకపోతే అతనికి నైట్ డ్యూటీ గడవదు. ఆ రాత్రిపూట ఒంటరి ప్రయాణంలో అతనికి ఉన్న ఒకే ఒక్క తోడు ఆ రేడియోలో వినిపించే వాయిస్ మాత్రమే. సరిగ్గా 1 గంటకు రేడియోలో ఆ తీయని వాయిస్ వినిపించింది. పగలు పరుగులెత్తే ఈ సిటీ రాత్రి కాగానే సైలెంట్ అయిపోతుంది. కానీ మన మనసులో మాత్రం ఆలోచనల పరుగు ఏమాత్రం తగ్గదు కదూ. కళ్ళు మూసుకుంటే ఏవేవో జ్ఞాపకాలు, రేపటి గురించి ఏవేవో టెన్షన్లు కంటి మీదకు కునుకు రానివ్వవు. కళ్ళు తెరిస్తే ఏమో చుట్టూ చీకటి, ఒంటరితనం. ఇలాంటి టైంలో మనతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బావుండు అనిపిస్తోందా? నైట్ డ్యూటీలో ఉండి ఓ మంచి కంపెనీ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం నేనున్నాను కదా. హలో హైదరాబాద్, మీరు వింటున్నారు మిడ్ నైట్ డైరీస్. నిద్రలేని మీ రాత్రులకు తోడుగా మీతో కాసేపు ముచ్చటించడానికి వచ్చేసింది మీ ఆర్జే వెన్నెల. ఆ వాయిస్ వినగానే సూర్య పెదవుల మీద తెలియని ఓ చిన్న స్మైల్. ఎంత ప్లెజెంట్గా ఉందో ఆ గొంతు. వింటుంటే మనసుకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. గత 2 ఏళ్లుగా వింటున్న ఆ వాయిస్లో అదే మ్యాజిక్, అదే ఫ్రెష్నెస్. మన మిడ్ నైట్ డైరీస్లో రోజు ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఈరోజు కూడా మీ మనసుకు బాగా దగ్గరైన ఒక మంచి టాపిక్తో వచ్చాను. మన వాళ్ళు అనిపించుకునే వాళ్ళ కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఎన్నో ఇష్టాలను వదిలేసుకుంటాం. చదువు, ప్రేమ, కెరీర్, ఇలా ఏదో ఒక డ్రీమ్ని వాళ్ళ కోసం త్యాగం చేస్తుంటాం. వాళ్ళ సంతోషంలోనే మన సంతోషం వెతుక్కుంటాం. మరి మీ లైఫ్లో మీ ఫ్యామిలీ బాధ్యతల కోసం మీరు వదులుకున్న మీ పెద్ద డ్రీమ్ ఏంటి? మీ స్టోరీ నాతో పంచుకోవాలనిపిస్తే నాకు కాల్ చేయండి అంటూ స్టూడియో నెంబర్ చెప్పింది వెన్నెల. సూర్య ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో యాప్ బీప్ మంటూ మోగింది. మెహదీపట్నంకి ఓ రైడ్. ప్యాసింజర్ని ఎక్కించుకొని కారు ముందుకు పోనిచ్చాడు. వెనక సీట్లో ప్యాసింజర్ నిద్రపోతున్నాడు. సూర్య మాత్రం వెన్నెల మాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపటికి షోలో ఓ కాల్ కనెక్ట్ అయింది. హలో వెన్నెల గారు, నా పేరు శివ. నేనొక ఫుడ్ డెలివరీ బాయ్ని. ఇప్పుడే ఒక డెలివరీ ఇచ్చి రోడ్డు పక్కన ఆగి మీ ప్రోగ్రాం వింటున్నాను. హలో శివ గారు, చెప్పండి. మీ ఫ్యామిలీ కోసం మీరు వదులుకున్న మీ పెద్ద డ్రీమ్ ఏంటి? ఆప్యాయంగా అడిగింది వెన్నెల. పెద్ద కలలేం లేవు వెన్నెల గారు. బాగా చదువుకొని ఒక మంచి ఐటీ జాబ్ కొట్టాలనుకున్నాను. ఇంట్లో పరిస్థితులు సడన్గా తలకిందులయ్యాయి. నాన్న హెల్త్ పాడై బెడ్ మీదకొచ్చారు. చెల్లి పెళ్లికి తెచ్చిన అప్పులున్నాయి. ఇంకా చదువుకుంటాను అంటే ఇల్లు గడవదు. అందుకే ఆ పుస్తకాలు పక్కన పెట్టి ఈ బ్యాగ్ తగిలించుకున్నాను. ఈ 2 ఏళ్లలో డెలివరీ ఇవ్వడానికి ఎన్నో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్తుంటాను. అక్కడ నా వయసు వాళ్ళు ఐడి కార్డులు వేసుకుని తిరుగుతుంటే నేను కూడా ఈ టైంకి వాళ్లతో పాటే లోపల ఉండాల్సింది కదా అని లోపల ఎక్కడో చిన్న వెలిత అనిపిస్తుంది. కానీ నెల తిరిగేసరికి నా చేతిలో వచ్చే డబ్బుతో ఇంటి అప్పులు తీరుతుంటే ఆ బాధ మర్చిపోతాను. నా డ్రీమ్ కంటే నా ఫ్యామిలీకి ఇవాళ నేనే ఒక భరోసాగా ఉన్నాను అన్న సాటిస్ఫాక్షన్ సరిపోతుంది వెన్నెల గారు. అతని గొంతులో చిన్న బాధ. సూర్య కారులో సైలెంట్గా వింటున్నాడు.
శివ మాటలు అతని మనసును తాకాయి. తను కూడా ఒకప్పుడు తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడ్డవాడే. కానీ నాన్నకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువై ఆయన పనికి వెళ్ళలేని పరిస్థితి రావడంతో సడన్గా ఇంటి భారం సూర్య మీద పడింది. ఇంటి ఖర్చులు, నాన్న వైద్యం, వీటన్నిటికీ వెంటనే డబ్బు కావాలి. అందుకే ఆ టైంలో వేరే దారి లేక ఈ క్యాబ్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక ఏడాది కష్టపడి అన్నీ సెట్ అయ్యాక తన దారి తను చూసుకోవచ్చు అనుకున్నాడు సూర్య. కానీ ఆ బాధ్యతలు తనని ఈ స్టీరింగ్ వదిలి వెళ్ళనివ్వలేదు. శివ మాటల్లో తననే తను చూసుకున్నాడు. వెన్నెల గొంతులో ఒక చిన్న నవ్వు, మాటల్లో ఒక స్పష్టత వినిపించింది. శివగారు, మీ మాటలు వింటుంటే ఒక విషయం గుర్తొస్తోంది. మనం ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ఐడి కార్డ్ వేసుకుంటేనే లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు అనుకుంటాం కదా. కానీ నిజానికి మన కుటుంబానికి ఒక కొండంత భరోసాగా నిలబడ్డం కంటే పెద్ద సక్సెస్ ఇంకేముంటుంది చెప్పండి. మీరు ఐడి కార్డ్ వేసుకోలేకపోయి ఉండొచ్చు. కానీ మీ నాన్నగారి ముఖంలో ఉన్న ప్రశాంతతకి, మీ చెల్లి కళ్ళలో ఉన్న ఆశలకి అసలైన ఐడెంటిటీ మీరే. మనకి నచ్చిన దారిలో వెళ్ళడం అందరూ చేస్తారు శివగారు. కానీ పరిస్థితులకు ఎదురొడ్డి మన వాళ్ళ కోసం కొత్త దారి వెతుక్కోవడానికి చాలా పెద్ద మనసుండాలి. అది మీకుంది. శివగారే కాదు, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వాళ్ళలో తమ కలల్ని వదులుకొని బాధ్యతల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు. మీ అందరి కష్టానికి ఈ వెన్నెల ఇచ్చే చిన్న గౌరవం ఈ పాట. వినేయండి. రేడియోలో పాటొస్తోంది. సూర్య ప్రశాంతంగా ఓ నిట్టూర్పు విడిచాడు. ఎంతటి భారమైన మనసునైనా తేలిక చేసే ఒక విచిత్రమైన మాయ వెన్నెల మాటల్లో ఉంది. నిజానికి సూర్యకు ఆమె రూపమేంటో తెలీదు. కనీసం ఎలా ఉంటుందో ఊహించుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ముఖం చూడకుండానే ఒక మనిషిని కేవలం మాటల ద్వారా ఇంతలా ఇష్టపడొచ్చని సూర్యకు ఆ గొంతు విన్నాకే తెలిసింది. రాత్రంతా స్టీరింగ్ పట్టుకొని ఒంటరిగా సిటీ రోడ్ల మీద కారు నడిపే సూర్యకు ఆ స్వరం ఇచ్చే ఓదార్పు చాలా గొప్పది. ఆమె ఎప్పటికైనా తనకు దక్కుతుందన్న ఆశ లేదు. అసలు ఆ ఆలోచనే అతనికి రాదు. ఆ రేడియో గొంతు ప్రతి రాత్రి ఇలా తన ప్రయాణంలో తోడుంటే చాలు, ఇంకెన్ని మైళ్ళైనా విసుగు లేకుండా డ్రైవ్ చేయొచ్చు అనుకుంటాడు. ఆ తర్వాత 2 గంటలు ఎలా గడిచిపోయాయో కూడా అతనికి తెలియదు. కారెక్కే ప్యాసింజర్లు, దిగే దారులు మారుతూనే ఉన్నాయి. కానీ స్టీరింగ్ పట్టుకున్న సూర్యకి మాత్రం ఆ వెన్నెల స్వరం ఒక అందమైన నేస్తంలా తోడుగానే సాగుతోంది. సమయం రాత్రి 3 గంటలు. ప్రోగ్రాం చివరికి వచ్చేసింది. ఇక మీ మనసుకి, ఆలోచనలకి కాస్త విశ్రాంతినివ్వండి. రేపు మళ్ళీ కలుద్దాం. సెలవు తీసుకుంటోంది మీ వెన్నెల. గుడ్ నైట్. వెన్నెల మాటలు ఆగిపోయి రేడియోలో పాటలు మొదలయ్యాయి. సూర్య డ్యూటీ ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. కానీ షో పూర్తవగానే కారులో ఏదో తెలియని నిశ్శబ్దం. ఆమె గొంతు తోడులేని ఆ మిగిలిన 3 గంటల ప్రయాణం అతనికి చాలా భారంగా గడుస్తుంది. మళ్ళీ రేపు రాత్రి 1 గంట ఎప్పుడవుతుందా, ఆమె మాటలు ఎప్పుడు విందామా అని అప్పటినుంచే ఎదురు చూడడం మొదలుపెట్టాడు. బంజారాహిల్స్లోని ఎఫ్ఎం రేడియో స్టూడియోలో వెన్నెల ప్రోగ్రాం పూర్తవడంతో నెమ్మదిగా మైక్ ఆఫ్ చేసిన వెన్నెల తన హెడ్ఫోన్స్ తీసి టేబుల్ మీద పెట్టింది. అప్పటిదాకా తన మాటలతో ఎంతో మందికి ఓదార్పునిచ్చిన ఆమె ముఖంలో ఇప్పుడు అలసట స్పష్టంగా కనిపిస్తోంది. మైక్ ముందు ఉన్న 2 గంటలే ఆమెకు ప్రశాంతత. అక్కడ తన బాధలన్నీ మర్చిపోతుంది. కానీ స్టూడియో గది దాటి బయటకు రాగానే తన నిజ జీవితం మళ్ళీ తన్ను పలకరిస్తుంది. బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కిందకు వచ్చింది. నైట్ షిఫ్ట్ వాళ్ల కోసం ఆఫీస్ ఏర్పాటు చేసిన క్యాబ్ అప్పటికే రెడీగా ఉంది. వెన్నెల ఎక్కగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. నిశ్శబ్దంగా సాగిన ఆ ప్రయాణం అరగంట తర్వాత ఎస్ఆర్ నగర్లోని ఓ పాత అపార్ట్మెంట్ ముందు ఆగింది. మెట్లెక్కి 2వ అంతస్తులోకి తన ఫ్లాట్ దగ్గరకు చేరుకుంది వెన్నెల. కాలింగ్ బెల్ నొక్కితే అమ్మకు మెలకు వస్తుందని మెల్లగా తలుపు తట్టింది. ఎప్పటిలాగే సగం నిద్రలో వచ్చి తలుపు తీసిన చంటి మళ్ళీ వెళ్ళి హాల్లో చాప మీద పడిపోయాడు. వాడికి దుప్పటి సరిచేసి చప్పుడు కాకుండా అమ్మ గదిలోకి అడుగుపెట్టింది వెన్నెల. గదిలో లైట్ లేదు. మంచం మీద పార్వతమ్మ ప్రశాంతంగా నిద్రపోతోంది. అలికిడి చేస్తే మెలకు వస్తుందేమోనని వెన్నెల చప్పుడు కాకుండా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళింది. అమ్మ మీద దుప్పటి సరిచేసి ఆ తర్వాత నిశ్శబ్దంగా తన గదిలోకి అడుగుపెట్టింది. పగలంతా డబ్బింగ్ స్టూడియోల్లో, రాత్రంతా రేడియో ఆఫీస్లో గడిపిన ఆమె శరీరం మంచం మీద వాలగానే అలసటతో నిద్రలోకి జారిపోయింది. ఉదయం 6 గంటలకు సూర్య నైట్ డ్యూటీ ముగిసింది. అమీర్పేట్లోని తన చిన్న రూమ్కి చేరుకొని బట్టలు మార్చుకొని అలా మంచం మీద వాలాడో లేదో మొబైల్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తోంది. సూర్య ఫోన్ ఎత్తి, ఏంటమ్మా పొద్దునే ఫోన్ చేశావు? నాన్న మోకాలు నొప్పి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు.
నాన్న బాగానే ఉన్నాళ్లేరా, నీ డ్యూటీ అయిపోయిందా? ఏంటో నాయనా, అందరిలా పగలు కారు నడుపుకోవచ్చు కదా, రాత్రంతా నిద్ర లేకుండా ఆ చీకట్లో రోడ్ల మీద పడి ఎందుకురా అలా కష్టపడతావు? నువ్వక్కడ రూమ్కి వెళ్ళేదాకా నాకిక్కడ ప్రాణం కుదుట పడదు అంది తల్లి బెంగగా. సూర్య నిట్టూర్చాడు. పగలు ట్రాఫిక్లో పడి నడిపితే వచ్చే డబ్బులు డీజిల్కే సరిపోతాయమ్మా. రాత్రిపూటైతే సిటీలో ట్రాఫిక్ ఉండదు, ఎయిర్పోర్ట్ రైట్స్ ఎక్కువ పడతాయి. దానికి తోడు క్యాబ్ కంపెనీ వాళ్ళు నైట్ డ్యూటీకి ఎక్స్ట్రా బోనస్ ఇస్తారు. చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు త్వరగా తీరిపోవాలంటే ఆ 4 రాళ్ళు ఎక్కువే కదా. అయినా పగలు ఆ ఎండలో ఆ హడావుల్లో తిరగాలంటే నాకు తలనొప్పొస్తుంది. నాకేం ఇబ్బంది లేదులే, ఈ రాత్రి ప్రయాణాలే నాకిప్పుడు బాగా అలవాటైపోయాయి. నువ్వనవసరంగా కంగారు పడకు. సరేలే నాయనా, నీ ఇష్టం. కానీ నీకు 30 ఏళ్ళు వచ్చేశాయి కదా, ఓ సంబంధం చూసావురా. నువ్వొక వారం రోజులు సెలవు తీసుకొని వస్తే పెళ్లి చూపులకు వెళ్ళొద్దాం. సూర్య నవ్వేశాడు. నాకు పెళ్లి చేసుకునే స్తోమత, తీరిక ఇప్పుడు లేవమ్మా. అప్పులు పూర్తిగా తీరిపోయాక అప్పుడు ఆలోచిద్దాంలే, నేను పడుకుంటాను అంటూ ఫోన్ కట్ చేసి సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ ఉండిపోయాడు సూర్య. సగం తీరని అప్పులు, ఇంటి బాధ్యతలు, పైగా రాత్రిపూట కారు నడిపే తనను ఏ అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని మనసులోనే నిట్టూర్చాడు సూర్య. సరిగ్గా అప్పుడే రాత్రి రేడియోలో విన్న వెన్నెల మాటలు గుర్తొచ్చాయి. తెలియకుండానే అతని పెదవులపై ఓ చిన్న నవ్వు. అసలు ఆ వెన్నెల ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూడాలి, కనీసం ఆ షోకి కాల్ చేసి ఆమెతో ఒక్కసారైనా మాట్లాడాలి అనుకున్నాడు. అదే ఊహల్లో కళ్ళు మూసుకున్న సూర్యని ఆమె స్వరమే మెల్లిగా నిద్రలోకి తీసుకెళ్ళింది. ఉదయం 7 దాటుతోంది. సరిగ్గా అదే సమయానికి ఎస్ఆర్ నగర్లోని వెన్నెల ఇంట్లో అలారం మోగింది. కేవలం 3 గంటల నిద్రకే ఆమె దినచర్య మళ్లీ మొదలైంది. కిచెన్లోకి వెళ్ళి వంట మొదలుపెట్టింది. గంట తిరిగేసరికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్నీ సిద్ధమయ్యాయి. ముందుగా అమ్మకు టిఫిన్ ఇచ్చి మందులు వేయించింది. అప్పటికే కాలేజ్కి రెడీ అయిన తమ్ముడు చంటీకి టిఫిన్ పెట్టి క్యారేజ్ బాక్స్ అందించింది. ఆ తర్వాత తను కూడా చకచకా రెడీ అయి 9:30 కల్లా బస్ పట్టుకొని కృష్ణానగర్లోని ఓ డబ్బింగ్ స్టూడియోకి చేరుకుంది వెన్నెల. లోపల చిన్న చీకటి గది, ఎదురుగా ఓ టీవీ స్క్రీన్, మైక్, చేతిలో స్క్రిప్ట్ పేపర్లు. స్క్రీన్ మీద ఓ టీవీ సీరియల్ హీరోయిన్ చాలా బాధగా ఏడుస్తున్న సీన్ ప్లే అవుతోంది. దానికి తగ్గట్టు వెన్నెల తన గొంతుతో ఆ బాధను పలికించాలి. రెడీనా వెన్నెల? రోల్, యాక్షన్. గ్లాస్ ప్యానెల్ అవతలి నుంచి డైరెక్టర్ వాయిస్ హెడ్ఫోన్స్లో వినిపించింది. వెన్నెల కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన లోపల దాచుకున్న కుటుంబ కష్టాలను, అలసటను ఒక్కసారిగా గొంతులోకి తెచ్చుకుంది. స్క్రీన్ మీద హీరోయిన్ కదుపుతున్న పెదాలకు సింక్ అయ్యేలా గుండెను పిండేసే బాధతో డైలాగ్ చెప్పింది. కట్. టేక్ ఓకే. అద్భుతంగా చెప్పావు వెన్నెల. ఆ ఏడుపులో ఎమోషన్ చాలా న్యాచురల్గా పలికింది. డైరెక్టర్ మెచ్చుకున్నాడు. వెన్నెల చిన్నగా నవ్వి ఊరుకుంది. తన నిజ జీవితంలో ఉన్న బాధ ముందు ఆ సీరియల్ కష్టాలు ఎంత అనుకుంది మనసులో. ఒకవైపు ముఖానికి రంగు వేసుకొని నటించే వాళ్లకు ప్రాణం పోసే డబ్బింగ్ ఆర్టిస్టుగా పగటిపూట ఉరుకులు పరుగులు. ఇంకోవైపు తన ముఖం ఎవరికీ కనబడకుండా తన మాటలతోనే మనసుల్ని పలకరించే రేడియో జాకీగా రాత్రి ప్రయాణం. ఎవరి కష్టాలను మైక్ ముందు పలుకుతూ, ఎవరి బాధలను రేడియోలో వింటూ తన కష్టాలను మాత్రం తనలోనే దాచుకోవడం వెన్నెలకు అలవాటైపోయింది. రాత్రి 12:50. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని డ్రాప్ చేశాడు సూర్య. అప్పటిదాకా కారులో ఉన్న ఏసీని ఆఫ్ చేసి కిటికీ అద్దాలు దించాడు. చల్లటి గాలి ముఖాన్ని తాకుతోంది. చేతికున్న వాచ్ చూసుకున్నాడు. ఇంకో 10 నిమిషాలు. తను ప్రాణంగా ప్రేమించే ఆ స్వరం వినిపించడానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే సమయముంది. కారును సర్వీస్ రోడ్డు పక్కగా ఓ చెట్టు కింద ఆపాడు సూర్య. రోజూ డ్రైవ్ చేస్తూనే షో వింటాడు. కానీ ఈరోజు ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడితే సిగ్నల్ ప్రాబ్లం వస్తుందేమోనని బండి ఆపేశాడు. సరిగ్గా 1 గంటకు రేడియో ఆన్ చేశాడు. ఇటు బంజారా హిల్స్లోని ఎఫ్ఎం స్టూడియోలో హెడ్ఫోన్స్ పెట్టుకొని మైక్కి కాస్త దగ్గరగా జరిగి కూర్చుంది వెన్నెల. పెదవులపై ఓ అందమైన నవ్వు తెచ్చుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. నిద్రపోతున్న నగరానికి ఓ చల్లటి మేలుకొలుపు. చీకటితో స్నేహం చేస్తున్న మీ మనసులకు ఈ వెన్నెల పలకరింపు. అందరికీ శుభరాత్రి. ఈరోజు మన షో టాపిక్ పలకరింపు. మన చుట్టూ వందల మంది ఉండొచ్చు. రోజుకి ఎంతో మందికి గుడ్ మార్నింగ్లు, హాయ్లు చెప్పుకోవచ్చు. కానీ మన మనసు బాలేనప్పుడు, గుండె బరువుగా ఉన్నప్పుడు మన భుజం మీద చెయ్యేసి ఏమైంది, ఎలా ఉన్నావు అని మనస్ఫూర్తిగా అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఆ ఒక్క చిన్న పలకరింపు ఇచ్చే ధైర్యం గురించి ఈ రాత్రి మాట్లాడుకుందాం. కాల్ చేయండి అంటూ నెంబర్ చెప్పింది వెన్నెల. ఆ టాపిక్ వినగానే సూర్య గుండె వేగం పెరిగింది. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా మొబైల్ తీసుకొని ఆ టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేశాడు. ఒక రింగ్, రెండు రింగ్స్, మూడు. హలో, వెల్కమ్ టు మిడ్ నైట్ డైరీస్. నేను మీ వెన్నెలని. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఆ గొంతు నేరుగా ఫోన్లో వినేసరికి సూర్యకు నోట మాట రాలేదు. రెండేళ్లుగా వింటున్న స్వరం ఇప్పుడు కేవలం తనతో, తన కోసం మాత్రమే మాట్లాడుతోంది. చేతులు వణుకుతున్నాయి, గొంతు తడారిపోతోంది. హలో, నా పేరు సూర్య అండి, కాస్త తడబడుతూ అన్నాడు. సూర్యగారు, నమస్తే. మీ వాయిస్లో ఎందుకో కాస్త టెన్షన్ కనిపిస్తోంది. మన షోకి కాల్ చేయడం ఇదే మొదటిసారా? ఎంతో ఆప్యాయంగా ఓ స్నేహితురాల్లా అడిగింది వెన్నెల. అవునండి, గత రెండేళ్లుగా మీ షో వింటున్నాను, కానీ కాల్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి అన్నాడు సూర్య. అతని మాటలు రేడియో తరంగాలను దాటి వెన్నెలకు చేరింది. రెండేళ్లుగానా? ఓ మై గాడ్, చాలా సంతోషం సూర్యగారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను క్యాబ్ డ్రైవర్ని మేడం. కుటుంబ బాధ్యతల కోసం ఊరు వదిలి వచ్చాను. 7 ఏళ్లుగా పగలు పడుకొని రాత్రిళ్ళు కారు నడపడమే నా జీవితం. వెన్నెల గొంతులో ఎంతో గౌరవం ధ్వనించింది. 7 ఏళ్లుగా నైట్ డ్యూటీ చేస్తున్నారా? గ్రేట్ సూర్యగారు. కుటుంబం కోసం మీ నిద్రను త్యాగం చేస్తున్న మీ కష్టం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సరే మరి, ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం. మీ లైఫ్లో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఆ ఒక్క పలకరింపు గురించి ఈ రాత్రి నాతో పంచుకుంటారా? సూర్య గొంతు సవరించుకొని చాలా ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టాడు. మేడం, నా కోసం నన్ను ప్రేమగా పలకరించే మా అమ్మ ఉంది. రోజుకు 2 సార్లు ఫోన్ చేసి తిన్నావా లేదా అని ప్రేమగా అడుగుతుంది. కానీ ఈ అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయాక ఈ చీకటి రోడ్ల మీద నేను ఒంటరిగా కారు నడుపుతుంటే ఆ నిశ్శబ్దంలో నా బాధను పంచుకోవడానికి నా పక్కన ఎవరూ ఉండరు. వెనక సీట్లో ఎంతోమంది ఎక్కుతారు, దిగుతారు. వాళ్ళకి నేను కేవలం వాళ్ళ గమ్యానికి చేర్చే ఒక డ్రైవర్ని మాత్రమే. ఒక్కరంటే ఒక్కరు కూడా నన్ను పలకరించరు. కానీ సరిగ్గా అర్ధరాత్రి మీ గొంతు రేడియోలో వినగానే నాలో ప్రాణం లేచొస్తుంది మేడం. అది నాకు కేవలం ఒక రేడియో ప్రోగ్రాం కాదు. ఈ ప్రపంచంలో నా కోసం కూడా ఎవరో ఒకరు మేల్కొని ఉన్నారనే ఒక చిన్న ధైర్యం. మీ మాటలు వింటుంటే ఈ చీకటి ప్రయాణంలో నా పక్కన సీట్లో ఒక ఆత్మీయురాలు కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ పలకరింపు నాలో ఉన్న అలుపుని, నా ఒంటరితనాన్ని మాయం చేస్తుంది. నిజం చెప్పాలంటే మేడం, ఈ సిటీలో ఈ కార్ స్టీరింగ్ నా బతుకు తెరువైతే మీ గొంతు నా ఒంటరి ప్రయాణంలో దొరికిన ఒక తోడైన పలకరింపు. ఎంతో నిజాయితీగా తన మనసులోని మాటలన్నీ చెప్పేశాడు సూర్య. స్టూడియోలో మైక్ ముందు కూర్చున్న వెన్నెల ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయింది. ఒక తెలియని క్యాబ్ డ్రైవర్ తన వాయిస్కి ఇంతలా కనెక్ట్ అయ్యాడా? ఆ మాటల్లో ఎంత స్వచ్ఛత ఉంది! సూర్యగారు, నా మాటలు మీ ఒంటరి ప్రయాణంలో మీకు తోడుగా ఉంటున్నాయని తెలిసి నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీ అభిమానానికి థ్యాంక్ యూ సూర్యగారు అంది కాస్త ఎమోషనల్గా. చివరిగా మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా మేడం అన్నాడు సూర్య. అడగండి సూర్య. మేడం, మీరు రోజు వందల మందికి ధైర్యాన్ని పంచుతారు. అందరి బాధల్ని మీ మాటలతో మాయం చేస్తారు. కానీ మీరెప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మీ కళ్ళలో నీళ్లు వస్తే వెన్నెలా నువ్వెలా ఉన్నావు అని మనస్ఫూర్తిగా అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? సూర్య అడిగిన ఆ ప్రశ్న వెన్నెల మనసుని నేరుగా తాకింది. ఇన్నేళ్ల ప్రయాణంలో, ఇన్ని వేల కాల్స్లో తన గురించి అడిగిన మొదటి వ్యక్తి సూర్య. ఉదయం నుంచి తను దిగమింగుకుంటున్న ఆవేదన, అమ్మ ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళన, ఈ సిటీలో తన ఒంటరి పోరాటం అన్నీ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. రేడియోలో లైవ్లో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి తెలియకుండానే ఆమె కళ్ళలోంచి 2 కన్నీటి చుక్కలు రాలి టేబుల్ మీద పడ్డాయి. ఆమె మౌనాన్ని, వెన్నెల శ్వాసలో ఉన్న ఆ తడబాటును సూర్య అర్థం చేసుకున్నాడు. క్షమించండి మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. కానీ ఒకటి మాత్రం నిజం, మీకెప్పుడైనా కష్టం వచ్చినా, ఒంటరిగా అనిపించినా ఈ సూర్య అనే డ్రైవర్ ఎప్పుడూ మీకు ఓ మంచి స్నేహితుల్లా తోడుగా ఉంటాడు. ఇది నా మాట మేడం అన్నాడు దృఢంగా. వెన్నెల కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా నవ్వింది. ఇన్నేళ్లలో నన్ను ఈ మాట ఎవరూ అడగలేదు సూర్య. థ్యాంక్ యూ సో మచ్. మీ మాట నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. మీ సేఫ్ జర్నీ కోసం ఈ అందమైన పాట. డ్రైవ్ సేఫ్ సూర్య అంటూ కాల్ కట్ చేసి పాట ప్లే చేసింది. ఫోన్ కట్ అయ్యాక సూర్యకి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. గాల్లో తేలిపోతున్నాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పేశాడు. రేడియోలో పాత ఇళయరాజా మెలడీ వస్తుంటే ఆనందంగా హమ్ చేస్తూ కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి డ్యూటీకి బయలుదేరాడు.
ఇటు స్టూడియోలో పాట ప్లే అవుతున్నంతసేపు వెన్నెల ఆలోచనలు సూర్య చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరి సూర్య? చూడకుండానే కేవలం గొంతు విని ఓ మనిషి మీద ఇంత ఆత్మీయత పెంచుకోవడం సాధ్యమేనా? నా కష్టం గురించి అడిగిన ఆ మనిషి మనసు ఎంత గొప్పదో కదా అనిపించింది ఆమెకి. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆ రోజు శుక్రవారం. రాత్రి 2:30 కావస్తోంది. హైదరాబాద్ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. రోడ్లన్నీ క్షణాల్లో జలమయమయ్యాయి. సూర్య బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ ప్యాసింజర్ని డ్రాప్ చేశాడు. వర్షం మరీ ఎక్కువగా ఉండడంతో డ్యూటీ ఆపేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కారు కిటికీ అద్దాలు పైకెత్తి ఏసీ తగ్గించి ఫోన్ యాప్ ఆఫ్ చేయబోయాడు. సరిగ్గా అప్పుడే ఓ బుకింగ్ పడింది. పికప్ లొకేషన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రోడ్ నెంబర్ 2. ఆ లొకేషన్ చూడగానే సూర్యవేలు స్క్రీన్ మీదే ఆగిపోయింది. టైం చూశాడు. ఇంకో పావుగంటలో వెన్నెల షో అయిపోతుంది. గుండె వేగం అమాంతం పెరిగింది. ఈ వర్షంలో క్యాబ్ బుక్ చేసుకున్నది ఖచ్చితంగా వెన్నెల అయ్యుంటుందని అతని మనసు గట్టిగా చెబుతోంది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ రైడ్ యాక్సెప్ట్ చేశాడు సూర్య. సరిగ్గా 10 నిమిషాల్లో రేడియో స్టేషన్ బిల్డింగ్ కిందకు చేరుకున్నాడు. కార్ ఆపి వెయిట్ చేస్తున్నాడు. వాతావరణం చల్లగా ఉన్నా అతని చేతులు స్టీరింగ్ మీద చెమర్చుతున్నాయి. మరోవైపు పైన స్టూడియోలో షో ముగించి బ్యాగ్ సర్దుకుంటోంది వెన్నెల. అప్పుడే ఆమె ఆఫీస్ క్యాబ్ డ్రైవర్ రాము నుంచి ఫోన్ వచ్చింది. సారీ మేడం, బండి టైర్ పంక్చర్ అయింది. ఈ వర్షంలో స్టెఫ్నీ మార్చడం అవ్వట్లేదు. నేను మీకోసం ప్రైవేట్ క్యాబ్ బుక్ చేశాను. డ్రైవర్కి అడ్రస్ కూడా చెప్పాను. బండి కింద వెయిట్ చేస్తోంది అన్నాడు రాము. సరేలే రాము, నేను వెళ్తాను అంటూ ఫోన్ పెట్టి గొడుగు తీసుకొని లిఫ్ట్లో కిందకి వచ్చింది వెన్నెల. బిల్డింగ్ పోర్టికోలో ఆగి ఉన్న తెల్లటి కారు దగ్గరికి నడిచింది. వెనక డోర్ తీసుకొని కూర్చొని గొడుగు మడిచి పక్కన పెట్టింది. ఎస్ఆర్ నగర్ అండి, ఓటీపీ 4521 అంది నీరసంగా. సూర్య గుండె ఒక్కసారిగా జారిపోయినట్లు అనిపించింది. ఆ వాయిస్ రోజుకోసారి వినకపోతే తనకి నిద్ర పట్టని ఆ వాయిస్ ఇప్పుడు తన కారులోని తన వెనక సీట్లో. రేర్వ్యూ మిర్రర్ని కాస్త అడ్జస్ట్ చేసి చూశాడు. వాన చినుకులతో తడిసిన ముఖం, కళ్ళలో అలసట. సింపుల్ కాటన్ చుడిదార్లో ఉన్న ఆమెను చూడగానే సూర్యకు తెలియని ఒక ప్రశాంతత. సూర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ట్రిప్ స్టార్ట్ చేశాడు. వర్షం వల్ల రోడ్డు సరిగా కనిపించకపోయినా ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. వెన్నెల తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దాటుతుండగా వెన్నెల ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ మీద చంటి అని చూసి కంగారుగా లిఫ్ట్ చేసింది. హలో చంటి, ఏంట్రా ఈ టైంలో? అవతల చంటి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అక్క, అమ్మకి ఊపిరి ఆడట్లేదు, గట్టిగా దగ్గుతోంది, చెమటలు పట్టేస్తున్నాయి, నాకు భయమేస్తోంది. ఆ మాటలకు వెన్నెల గుండె ఆగినంత పనైంది. చంటి, కంగారు పడకు, అమ్మని లేపి కూర్చోపెట్టు, ఆస్తమా పంపివ్వు, నేను దారిలోనే ఉన్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసింది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. ముఖాన్ని చేతుల్లో దాచుకొని నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది వెన్నెల. మిర్రర్లో ఇదంతా గమనిస్తున్న సూర్యకి పరిస్థితి అర్థమైపోయింది. లోకానికి ధైర్యం చెప్పే ఆ గొంతు ఇప్పుడు భయంతో వణుకుతుంటే అతను తట్టుకోలేకపోయాడు. ఏం జరిగిందని అనవసరమైన ప్రశ్నలు అడగకుండా గేర్ మార్చి వర్షంలోనే కారు స్పీడ్ పెంచాడు సూర్య. 5 నిమిషాల్లో ఎస్ఆర్ నగర్ రాగానే, మేడం, బిల్డింగ్ ఎటువైపు అన్నాడు సున్నితంగా, కంగారు పడకుండా. కళ్ళు తుడుచుకుంటూ దారి చెప్పింది వెన్నెల. అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది. వెన్నెల కంగారుగా పర్స్ తీసి డబ్బులిస్తుంటే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు మేడం, ముందు మీ అమ్మగారిని తీసుకురండి, హాస్పిటల్కి వెళ్దాం. ఈ వర్షంలో వేరే ఆటోలు బండ్లు దొరకవు అన్నాడు సూర్య ఖచ్చితమైన స్వరంతో. అతని మాటల్లో ఉన్న ధైర్యం చూసి వెన్నెల సరేనని తల ఊపి లోపలికి పరిగెత్తింది. 4 నిమిషాల్లో తమ్ముడి సాయంతో తల్లిని పట్టుకొని కిందకు వచ్చింది. సూర్య వెంటనే కార్ దిగి వర్షంలోనే తడుస్తూ వెనక డోర్ తీసి పార్వతమ్మను జాగ్రత్తగా కూర్చోపెట్టాడు. దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర కార్ ఆపాడు. స్ట్రెచర్ తీసుకురావడానికి సూర్య కూడా చంటితో పాటు లోపలికి వెళ్ళాడు. అంతా హడావిడిగా జరిగిపోయింది. డాక్టర్లు పార్వతమ్మను ఐసీయూలోకి తీసుకువెళ్లారు. బయట కారిడార్లోని బెంచ్ మీద కూలబడి ఏడుస్తోంది వెన్నెల. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకున్న ఏకైక ప్రపంచం ఆ తల్లే. సూర్య కాసేపు వాళ్లను డిస్టర్బ్ చేయకుండా దూరంగా నిలబడ్డాడు. తన బట్టలు పూర్తిగా తడిసిపోయి జుట్టులోంచి నీళ్లు కారుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా వెళ్ళి ఆసుపత్రి క్యాంటీన్ నుంచి 2 కాఫీ కప్పులు తీసుకొచ్చాడు. వెన్నెల దగ్గరకు వెళ్ళి,
ఓ కాఫీ కప్పు ఆమె వైపు చాపాడు. తీసుకోండి. వెన్నెల తలెత్తి చూసింది. మీరింకా వెళ్ళలేదా? అనవసరంగా మీ టైం వేస్ట్ అవుతోంది కదా అంది కాస్త మొహమాటంగా, ఆశ్చర్యంగా. సూర్య పెదవులపై చిన్న ఆర్ద్రమైన నవ్వు. కష్టంలో ఉన్నప్పుడు ఓ స్నేహితుల్లా తోడుగా ఉంటానని ఆ రోజు ఆ సూర్య మాటిచ్చాడు కదా మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఆ మాటలు వినగానే వెన్నెల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇందాకటి హడావుల్లో గమనించలేదు కానీ ఇప్పుడు ఆ గొంతు ఎవరిదో ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. 4 రోజుల క్రితం ఫోన్లో తనకి ఎంతో ధైర్యం చెప్పిన గొంతు. సూర్య మీరేనా? అంది అపనమ్మకంగా అతని కళ్ళలోకి చూస్తూ. సూర్య తన తడిసిన జుట్టును చేత్తో వెనక్కి సరిచేసుకుంటూ చిన్నగా నవ్వాడు. అవును మేడం, నేనే. మీరు కారెక్కి ఓటీపీ చెప్పినప్పుడే మీ గొంతు గుర్తుపట్టాను. పైగా ఆ లొకేషన్ కూడా రేడియో స్టేషన్ కావడంతో మీరే అని ఫిక్స్ అయిపోయాను. నాకే నమ్మబుద్ధి కాలేదు. అప్పుడే పరిచయం చేసుకుందాం అనుకున్నా. కానీ అంతలో మీకు ఫోన్ రావడం, మీ కంగారు చూశాక ఇది నా గురించి చెప్పుకునే సందర్భం కాదనిపించింది మేడం. అందుకే అప్పుడేమీ మాట్లాడలేదు. అయినా ఈ టైంలో అవన్నీ ఎందుకండి? ముందు ఈ కాఫీ తాగండి అంటూ కప్పుని ఆమె చేతికి అందించాడు. అతను చెబుతున్నది వింటుంటే వెన్నెలకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎక్కడో స్టూడియోలో కూర్చుని తను మాట్లాడే మాటలకు కనెక్ట్ అయిన ఒక వ్యక్తి ఈ అర్ధరాత్రి వేళ తన కంగారును అర్థం చేసుకొని ఇంత బాధ్యతగా తన వెంట ఉంటాడని వెన్నెల కల్లో కూడా అనుకోలేదు. సరిగ్గా అప్పుడే ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు రాగానే వెన్నెల కంగారుగా ముందుకు నడిచింది. డాక్టర్, మా అమ్మ ఎలా ఉంది? భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆస్తమా అటాక్ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమైంది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నాం. కండిషన్ స్టేబుల్గానే ఉంది. రేపొద్దున వార్డ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వెళ్లారు డాక్టర్. డాక్టర్ మాటలు వినగానే వెన్నెల మనసు కుదుట పడింది. పక్కనే ఉన్న సూర్య వైపు కృతజ్ఞతగా చూస్తూ, చాలా థ్యాంక్స్ సూర్య గారు. ఈరోజు మీరే లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తోంది అంటూ ఆమె కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. సూర్య పెదవుల మీద ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. బాధ్యతగా ఉండడం గురించి రేడియోలో మీరు చెప్పే మాటలు నేను రోజు వినేవాణ్ణి మేడం. ఈరోజు మీ బాధ్యతని కాస్త పంచుకునే అవకాశం నాకు దక్కింది అంతే అన్నాడు. అప్పుడే వెన్నెల గమనించింది. సూర్య బట్టలు వర్షానికి పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. సూర్యగారు, మీ బట్టలు తడిసిపోయాయి. ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది. ప్లీజ్ వెళ్ళి బట్టలు మార్చుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇక మా తమ్ముడున్నాడు కదా, తను చూసుకుంటాడు అంది ఓ తెలియని ఆత్మీయతతో. సూర్య చిన్నగా నవ్వాడు. పర్లేదండి, ఈ మాత్రం వర్షానికే ఏమీ కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నేను కింద పార్కింగ్లో నా కారులోనే ఉంటాను. నా నెంబర్ మీ తమ్ముడికి ఇచ్చాను. ఏ చిన్న అవసరం వచ్చినా మొహమాట పడకుండా కాల్ చేయమనండి. పొద్దున్నే మీ అమ్మగారిని డిశ్చార్జ్ చేశాక మీ ముగ్గురిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాకే నా డ్యూటీ పూర్తవుతుంది అని చెప్పి నవ్వుతూనే మెట్ల వైపు అడుగులు వేశాడు. వెన్నెల అతను వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయింది. ఉదయం 7 గంటలు. రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆనవాళ్లుగా రోడ్ల మీద ఇంకా అక్కడక్కడ నీటి గుంటలు కనిపిస్తున్నాయి. కానీ వాతావరణం మాత్రం ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో కారు సీట్ని వెనక్కి వంచి అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు సూర్య. సరిగ్గా అప్పుడే కారు కిటికీ అద్దం మీద చిన్నగా చప్పుడైంది. సూర్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. విండో బయట చేతిలో 2 టీ కప్పులతో చిరునవ్వుతో నిలబడి ఉంది వెన్నెల. సూర్య వెంటనే కంగారుగా సీటు సరిచేసుకొని కారు డోర్ తీసుకొని బయటకొచ్చాడు. గుడ్ మార్నింగ్ సూర్య. రాత్రంతా కారులోనే పడుకొని ఇబ్బంది పడినట్టున్నారు అంది వెన్నెల ఓ కప్పు అతని వైపు చాపుతూ. గుడ్ మార్నింగ్ మేడం. ఇబ్బంది ఏం లేదండి. ఈ కారులోనే కదా నా సగం జీవితం గడిచేది. ఇంతకీ అమ్మగారు ఎలా ఉన్నారు? టీ కప్పు అందుకుంటూ అడిగాడు. వార్డులోకి షిఫ్ట్ చేశారు సూర్య. ఆయాసం పూర్తిగా తగ్గిపోయింది. మాట్లాడుతున్నారు కూడా. డాక్టర్ రౌండ్స్ అయిపోగానే డిశ్చార్జ్ చేసేస్తారు అంది. వేడివేడి టీ గొంతులోకి దిగుతుంటే సూర్యకి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. టీ తాగడం పూర్తవగానే పదండి మేడం, అమ్మగారిని చూసొద్దాం అంటూ వెన్నెలతో కలిసి లోపలికి నడిచాడు. జనరల్ వార్డులో మంచం మీద పడుకొని ఉంది పార్వతమ్మ. పక్కనే కూర్చుని ఉన్నాడు తమ్ముడు చంటి. వెన్నెల సూర్య లోపలికి రావడం చూసి పార్వతమ్మ నెమ్మదిగా లేచి కూర్చునే ప్రయత్నం చేసింది. వెన్నెల వెంటనే వెళ్ళి తల్లిని పట్టుకొని కూర్చోపెట్టింది. అమ్మా, రాత్రి నేను హాస్పిటల్కి తీసుకొచ్చింది ఇతనే, పేరు సూర్య అని పరిచయం చేసింది వెన్నెల. పార్వతమ్మ కళ్ళ నీళ్లతో సూర్య వైపు చూస్తూ, చాలా సాయం చేశావయ్యా. సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు.
నీ డ్యూటీ కూడా వదులుకొని మా కోసం రాత్రంతా ఇక్కడే ఉన్నావట. చల్లగా ఉండు నాయనా అంటూ దండం పెడుతున్నట్లుగా చేతులు జోడించింది. సూర్య వెంటనే ముందుకొచ్చి ఆమె చేతులు పట్టుకొని, అదేంటమ్మా, పెద్దవాళ్ళు అలా దండం పెట్టకూడదు. మా అమ్మకు ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానా చెప్పండి. మీరు నాకు అలాంటి వాళ్లే. ముందు మీరు ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలోని ఆత్మీయతకు పార్వతమ్మ మురిసిపోయింది. అంత స్వచ్ఛంగా సొంత మనిషిలా మాట్లాడుతున్న సూర్య వైపు వెన్నెల రెప్ప వాల్చకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. గంట తర్వాత డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. సూర్య దగ్గరుండి మెడిసిన్స్ అన్నీ తీసుకొచ్చి వెన్నెల చేతికి ఇచ్చాడు. పార్వతమ్మను జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని ఎస్ఆర్ నగర్లోని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువచ్చాడు. మెట్లెక్కడానికి పార్వతమ్మ ఇబ్బంది పడుతుంటే సూర్య ఒకవైపు, చంటి మరోవైపు పట్టుకొని మెల్లగా వాళ్ళ ఫ్లాట్లోకి తీసుకువెళ్లారు. తల్లిని మంచం మీద పడుకోబెట్టాక వెన్నెల పర్స్ తీసుకొని హాల్లోకి వచ్చింది. సూర్య వెళ్ళడానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు. సూర్య అంటూ తన పర్సులోంచి 500 రూపాయల నోట్లు 4 తీసి అతని వైపు చాపింది వెన్నెల. స్టూడియో నుండి ఇంటికి, రాత్రి హాస్పిటల్ డ్రాప్కి, వెయిటింగ్ ఛార్జెస్కి కలిపి ఇచ్చింది. సూర్య ఆ డబ్బుల వైపు చూసి చిన్నగా నవ్వాడు. అందులోంచి కేవలం ఒక 500 నోటు మాత్రమే తీసుకున్నాడు. ఇదేంటి సూర్య అడిగింది వెన్నెల అర్థం కానట్టుగా. ఆఫీస్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుండి హాస్పిటల్కి నా క్యాబ్ ఛార్జ్ ఇదే మేడం. రాత్రంతా హాస్పిటల్లో మీతో పాటు ఒక స్నేహితుడిగా ఉన్నాను, డ్రైవర్గా కాదు. స్నేహానికి వెలకట్టకండి అన్నాడు చాలా సున్నితంగా కానీ ఖచ్చితంగా. ప్రతి చిన్న సాయానికి ఓ లెక్క చూసుకునే ఈ రోజుల్లో ఏ ప్రతిఫలం ఆశించని అతని నిజాయితీని చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. థ్యాంక్ యూ సూర్య, మిమ్మల్ని నేను మర్చిపోలేను అంది మనస్ఫూర్తిగా. నేను కూడా ఈ రాత్రిని మర్చిపోలేను మేడం. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ గొంతు మాత్రమే నా కారులో ప్రయాణించింది. కానీ ఈరోజు ఏకంగా మీరే నా కారులో ప్రయాణించారు. ఈ జ్ఞాపకం నాకు జీవితకాలం సరిపోతుంది. వెళ్ళొస్తాను అంటూ వెనక్కి తిరిగాడు సూర్య. గుమ్మం దాటి వెళుతున్న సూర్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది వెన్నెల. రోజూ రాత్రి ఎంతో మంది కోసం మైక్ ముందు కూర్చునే వెన్నెల ఈరోజు మాత్రం కేవలం ఒక్కరి కోసం మాట్లాడాలని ఆరాటపడుతోంది. ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా, ఎప్పుడు మైక్ ముందు కూర్చుందామా అని ఆమె మనసులో మొదటిసారిగా ఓ అందమైన ఎదురుచూపు మొదలైంది. రాత్రి 12:55. సూర్య తన కారును ట్యాంక్ బండ్ వైపు పోనిస్తున్నాడు. రాత్రి కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్లోని నీళ్లు చల్లటి గాలిని మోసుకొస్తున్నాయి. రోజులాగే రేడియో ఆన్ చేసి వాల్యూమ్ కాస్త పెంచాడు. ఈరోజు అతని మనసులో చెప్పలేనంత ఆనందం. నిన్నటి వరకు ఆ గొంతు ఎవరిదో మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆ గొంతు వెనక ఉన్న మనిషి తెలుసు. సరిగ్గా 1 గంటకు రేడియోలో వెన్నెల స్వరం పలకరించింది. చీకటిని దాటుకొని వచ్చే చిరుగాలిలా మీ మనసుల్ని పలకరించడానికి వచ్చేసింది మీ వెన్నెల. హలో హైదరాబాద్. రోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. నిన్న రాత్రి మా అమ్మకు సడన్గా సీరియస్ అయింది. నేను చాలా భయపడిపోయాను. ఆ టైంలో ఏ పరిచయం లేకపోయినా ఒక వ్యక్తి తన డ్యూటీని, నిద్రని కూడా పక్కన పెట్టి మాకు ఎంతో సాయం చేశారు. ఆయన చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదైపోతుంది. అందుకే ఈరోజు నా షోలో నేను ప్లే చేసే పాటలన్నీ ఆయన కోసమే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సూర్య గారు. ఈ అందమైన పాట మీకోసమే అంటూ ఓ సాఫ్ట్ మెలడీ సాంగ్ ప్లే చేసింది వెన్నెల. కారు నడుపుతున్న సూర్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను చేసింది చిన్న సాయమే అయినా ఆమె రేడియోలో అందరి ముందు గొప్పగా చెప్పేసరికి సూర్య మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ రాత్రి 2 గంటల పాటు తను గాల్లో తేలిపోతూనే కారు నడిపాడు. రాత్రి 3 గంటలు షో ముగిసింది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర బండి పక్క కాపి కాస్త రిలాక్స్ అవుదామని కిందకి దిగాడు సూర్య. దగ్గరలోని టీ కొట్టు దగ్గర ఒక టీ తీసుకొని తాగబోతుండగా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద తెలియని నంబర్. సూర్య కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సూర్య, డ్యూటీలో ఉన్నారా? అవతలి నుంచి వెన్నెల గొంతు. సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చేతిలోని టీ గ్లాస్ పక్కన పెట్టి కంగారుగా, మేడం మీరా? నా నెంబర్ మీకెలా తెలిసిందండి అన్నాడు సూర్య ఆశ్చర్యపోతూ. మా తమ్ముడికి మీ నెంబర్ ఇచ్చారు కదా, వాడి దగ్గర నుండి తీసుకున్నాను అంది వెన్నెల నవ్వుతూ. ఓ అవును కదా, షో అయిపోయిందా అండి? అయింది సూర్య, స్టూడియో నుంచి ఇప్పుడే కిందకొచ్చాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు షో విన్నారా? ఎంతో ఆత్మీయంగా అడిగింది వెన్నెల. సూర్య పెదవులపై చిన్న నవ్వు. వినకుండా ఎలా ఉంటాను మేడం, నా కోసమే మాట్లాడారు కదా,
చాలా సంతోషంగా అనిపించిందండి. మీకు ఏ కష్టం వచ్చినా తోడుంటానని నేను చెప్పిన మాట ఆ దేవుడు విన్నాడో ఏమో! మీకు సాయం చేసే అదృష్టం నాకే ఇచ్చాడు. అదృష్టం మీది కాదండి, నాది. సరే కానీ, నిన్న రాత్రి వర్షంలో తడిచారు కదా! హెల్త్ ఎలా ఉంది? జలుబు ఏమైనా చేసిందా? పగలు కాసేపైనా పడుకున్నారా లేదా? అని అడిగింది వెన్నెల ఒక ఫ్రెండ్‌లా అతని మీద శ్రద్ధ చూపిస్తూ. ఆమె మాటల్లోని కేరింగ్‌కి సూర్య మనసు ఉప్పొంగిపోయింది. నేను బానే ఉన్నానండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అమ్మగారెలా ఉన్నారు? అమ్మ బానే ఉంది సూర్య. మీతో ఒక చిన్న మాట చెప్పాలనుంది. మీ డ్యూటీ వల్ల రోజూ మీరు నా షోకి కాల్ చేయడం కుదరకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఇకపై మీరు నా షో వినే లిజనర్ మాత్రమే కాదు, నా కష్టసుఖాలు పంచుకొనే ఒక మంచి స్నేహితుడు అంది వెన్నెల. సూర్య గొంతులో సంతోషం. తప్పకుండా మేడం. మళ్ళీ మేడం అంటారేంటి సూర్య? వెన్నెల అని పిలవండి, సరేనా? సూర్య కొద్దిగా మొహమాట పడుతూనే సరే వెన్నెల గారు అన్నాడు. అవతలి నుంచి వెన్నెల చిన్నగా నవ్వింది. సరే సూర్య, నా క్యాబ్ వచ్చింది. మీరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. టైం దొరికితే ఏదైనా తినండి. గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టింది వెన్నెల. ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు సూర్య. నిన్నటిదాకా ఎక్కడో అందని ఆకాశంలో ఉన్న వెన్నెల ఇప్పుడు తన పక్కనే చేరి తనతో నడిచే వెలుగైంది. గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. క్యాలెండర్లో పేజీలు మారుతూనే ఉన్నాయి. ఆ వర్షం కురిసిన రాత్రి తర్వాత సరిగ్గా నెల రోజులు గడిచాయి. ఈ నెల రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వాళ్ళిద్దరికీ ఒక తీయని అలవాటుగా మారిపోయింది. సరిగ్గా రాత్రి 3 గంటలకు వెన్నెల షో పూర్తవగానే సూర్య ఫోన్ మోగుతుంది. అరగంట పాటు సాగే ఆ కబుర్లలో ఎన్నో విషయాలు. వెన్నెల తన స్టూడియోలో జరిగిన సరదా సంగతులు చెబితే సూర్య తన క్యాబ్లో కలిసే రకరకాల మనుషుల గురించి వివరిస్తుంటాడు. సూర్యకు ఇప్పుడు తన డ్యూటీ అస్సలు భారంగా అనిపించడం లేదు. తన మాటలు వినే ఒక తోడు దొరికిందన్న ధీమా అతనిలో కనిపిస్తోంది. వెన్నెలకు కూడా తన మనసులోని మాటల్ని షేర్ చేసుకునే ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. కానీ ఆ పరిచయం ఎటు దారి తీస్తుందో అన్న ఆలోచన మాత్రం ఇద్దరూ చేయలేదు. ఒకరోజు ఉదయం 10 గంటలు సూర్య రూంలో పడుకొని ఉండగా వాళ్ళమ్మ ఎల్లమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఒరేయ్ సూర్య, ఎన్నాళ్ళని అలా ఒక్కడివే రూంలో ఉంటావురా? ఇక చాలు. ఈ ఏడాదితో నీకు పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాం. నీకంటూ ఒక తోడు ఉంటే నీ కష్టసుఖాలు చూసుకోవడానికి ఎవరైనా ఉంటారు కదా. మాకు కూడా నిశ్చింతగా ఉంటుంది కదా నాయనా అంది ఎంతో ఆత్మీయంగా. అమ్మా, పెళ్ళంటే జీవితాంతం తోడుండే బంధం కదా. అది అంత తొందరగా అయిపోయేది కాదు. ఈసారి ఊరికొచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే. ఇప్పుడైతే నాకు ఎలాంటి ఆలోచన లేదు అన్నాడు సూర్య నిద్రమత్తులో. అది కాదురా, పక్కూరి నుండి ఓ సంబంధం వచ్చిందిరా. పిల్ల చాలా బాగుంది. మనకు తగ్గ సంబంధం. ఈ ఆదివారం పిల్లని చూడ్డానికి వస్తున్నామని చెప్పేశాను వాళ్లతో. నువ్వు ఎలాగైనా వచ్చి తీరాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది తల్లి. ఆ మాటలు వినగానే సూర్యకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. గుండెలో ఏదో తెలియని భారం. పెళ్ళి అనే మాట వినగానే అతనికి వెన్నెల ముఖమే గుర్తొచ్చింది. కానీ వెంటనే వాస్తవంలోకి వచ్చాడు. తను కేవలం ఓ క్యాబ్ డ్రైవర్. ఆమె సెలబ్రిటీ. ఆమెతో స్నేహం చేయడమే తన అదృష్టం అనుకుంటున్నాడు. అలాంటిది ఏకంగా పెళ్లి గురించి ఊహించడం అత్యాశ అవుతుందని తన మనసును తానే గదమాయించుకున్నాడు. రాత్రి 3:10 అమీర్పేట్ రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. సూర్య తన కార్ను రోడ్డు పక్కన ఆపి ఏదో ఆలోచనలో ఉండగా వెన్నెల నుంచి ఫోన్ వచ్చింది. హలో సూర్య, ఇవాళ షో ఎంత ఇంట్రెస్టింగ్గా జరిగిందో తెలుసా అని వెన్నెల ఏదో చెబుతున్నా సూర్య దగ్గర నుంచి పెద్దగా రియాక్షన్ రావడం లేదు. అవునా, అంటూ చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు. తన మనసంతా ఉదయం వాళ్ళమ్మ చెప్పిన పెళ్లి మాటల దగ్గరే ఆగిపోయింది. సూర్య గొంతులోని మార్పును వెన్నెల వెంటనే పసిగట్టింది. సూర్య, ఏమైంది? వాయిస్ అంత డల్గా ఉంది. హెల్త్ ఏమైనా బాలేదా అని కంగారుగా అడిగింది. అలాంటిదేం లేదు వెన్నెల అని అతను దాటవేస్తున్నా ఆమె వదల్లేదు. పదే పదే అడిగేసరికి సూర్య ఇంక దాచలేక, పొద్దున అమ్మ ఫోన్ చేసింది వెన్నెల. పక్కూళ్ళో ఓ సంబంధం చూశారట. ఈ ఆదివారం నన్ను ఊరికి రమ్మంటున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే వెన్నెల ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు. ఇన్నాళ్లుగా ప్రతి చిన్న విషయాన్ని పంచుకున్న సూర్య వేరొకరి జీవితంలోకి వెళ్ళిపోతాడనే ఆలోచనే ఆమెను కలవరపెట్టింది. వెన్నెల, లైన్లో ఉన్నారా? సూర్య పిలుపుతో ఆమె ఉలిక్కిపడింది. ఉన్నాను సూర్య. మరేమనుకుంటున్నారు? వెళ్తున్నారా అని అడిగింది తన గొంతులో వణుకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ. అమ్మ మాట కాదనలేను. బహుశా వెళ్ళక తప్పదేమో
అన్నాడు సూర్య నీరసంగా. ఆ మాట వినగానే వెన్నెలకు తనకే తెలియకుండా కళ్ళు చెమర్చాయి. తన కన్నీళ్లు, వణుకుతున్న గొంతును సూర్య పసిగడతాడేమో అన్న కంగారులో, సరే సూర్య, నా క్యాబ్ వచ్చేసింది. నేను ఇంటికి వెళ్తున్నాను. రేపు మాట్లాడతాను అని వెంటనే ఫోన్ పెట్టేసింది. ఇంటికి చేరిన వెన్నెల మనసు అస్సలు కుదుట పడలేదు. సూర్య చెప్పిన ఆ పెళ్లి మాటలే మైండ్లో పదే పదే తిరుగుతూ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అసలు నాకేమైంది? సూర్య నా ఫ్రెండ్ కదా. అతనికి పెళ్ళైతే నేను సంతోషపడాలి కానీ నాకెందుకు ఇలా ఏడుపొస్తోంది? సూర్య పక్కన వేరొకరు ఉంటారనే ఆలోచనను నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను అని గదిలో అటు ఇటు తిరుగుతూ తన్ని తానే ప్రశ్నించుకుంది. ఆ కన్ఫ్యూషన్లోనే ఆమెకు అసలు విషయం అర్థమైంది. తన బాధ సూర్య దూరం అవుతున్నాడని కాదు, అతను వేరొకరికి సొంతం అయిపోతున్నాడని. ఎన్నాళ్ళు తను సూర్యని మంచి స్నేహితుడు మాత్రమే అనుకుంది. కానీ అతని పక్కన ఇంకో అమ్మాయిని ఊహించుకోవడమే తన వల్ల కావడం లేదు. తనకే తెలియకుండా సూర్యని ఎంతగా తన వాడిగా అనుకుంటోందో ఆమెకు అప్పుడే తెలిసొచ్చింది. ఆ క్షణంలో ఆమెలోని అయోమయమంతా పోయి పూర్తి క్లారిటీ వచ్చేసింది. సూర్య అంటే కేవలం ఒక అలవాటు కాదు, మరెవరితోనూ పంచుకోలేనంత ప్రేమ అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆ స్పష్టత రాగానే వెన్నెల్లో ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. తన మనసులోని మాట చెప్పకుండా అతన్ని అసలు ఊరికి వెళ్ళనివ్వకూడదు అని నిర్ణయించుకుంది. అప్పుడు టైం తెల్లవారుజామున 4 అవుతోంది. సూర్య డ్యూటీ ఇంకా అయిపోయి ఉండదని ఆమెకు తెలుసు. ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే అతనికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయిన వెంటనే ఎత్తాడు సూర్య. వెన్నెల, ఏమైంది? ఈ టైంలో చేశారు అని కంగారుగా అడిగాడు. కంగారు పడకండి సూర్య, అంతా బానే ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకు ఒకసారి సంజీవయ్య పార్క్ దగ్గరకు రాగలరా? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది వెన్నెల ఏమాత్రం తడబాటు లేకుండా. సూర్యకి ఏమీ అర్థం కాలేదు. సరే వెన్నెల, తప్పకుండా వస్తాను. కానీ ఏమైందో ఇప్పుడే చెప్పొచ్చు కదా అన్నాడు. లేదు సూర్య, రేపు కలిసినప్పుడే మాట్లాడుకుందాం. ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ అవ్వగానే సూర్య ఆలోచనలో పడిపోయాడు. ఈ టైంలో ఫోన్ చేసి మరీ కలవమందంటే బహుశా నేను చెప్పిన పెళ్లి విషయం గురించేనా? లేక ఇంకేదైనా ముఖ్యమైన పనుందా అన్న ఆలోచన మొదలైంది సూర్యలో. ఒకవేళ నా మీద ఇష్టంతోనే పిలుస్తోందా అని అతని మనసులో ఓ చిన్న ఆశ. కానీ వెంటనే తనెక్కడా నేనెక్కడా అన్న వాస్తవం గుర్తొచ్చింది. వెన్నెల మీద తనకి ఎంత ప్రేమ ఉన్నా ఆ మాట బయట పెడితే ఉన్న ఈ స్నేహం కూడా ఎక్కడ దూరం అయిపోతోందో అన్న భయం సూర్యది. ముందు రేపు తనేం చెబుతుందో విందాం అని మనసుకు సర్ది చెప్పుకుంటూ నెమ్మదిగా కారు స్టార్ట్ చేశాడు. సాయంత్రం 6 గంటలు. సంజీవయ్య పార్క్. సూర్య అప్పటికే అక్కడికి చేరుకొని బెంచ్ మీద కూర్చునున్నాడు. ఎప్పుడూ డ్యూటీలో వేసుకునే యూనిఫామ్లో కాకుండా ఒక మంచి నార్మల్ షర్ట్లో నీట్గా వచ్చాడు. రాత్రి ఫోన్లో అంతా అర్జెంటుగా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. ఏమై ఉంటుంది అన్న ఆలోచనలోనే ఉన్నాడు. ఇంతలో దూరం నుంచి వెన్నెల రావడం కనిపించింది. సింపుల్ చుడిదార్లో ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్న ఆమెను చూడగానే సూర్య లేచి నిలబడి చిన్నగా నవ్వాడు. తన దగ్గరికి రాగానే, హాయ్ వెన్నెల గారు, ఎలా ఉన్నారు అని పలకరించాడు. బాగానే ఉన్నాను సూర్య, మీరెలా ఉన్నారు అంటూ పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది. నేను అంతే. ట్రాఫిక్ ఏమైనా ఉందా? రావడం ఇబ్బంది కాలేదు కదా అంటూ సూర్య కూడా ఆమెకు కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చున్నాడు. లేదు సూర్య, ఈజీగానే వచ్చేశాను అని పైకి మామూలుగానే సమాధానమిచ్చినా ఆమె కళ్ళలో ఏదో కంగారు ఉందని సూర్యకి అర్థమవుతోంది. మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె ఇబ్బంది పడ్డం అతను గమనించాడు. సూర్యని కాస్త చొరవ తీసుకొని, ఏంటి వెన్నెల గారు, రాత్రి అంత సీరియస్గా రమ్మన్నారు? ఏమైంది? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. వెన్నెల అతని వైపు తిరిగి సూటిగా చూస్తూ, ఇంట్లో కాదు సూర్య, నా మనసులో ఒక ప్రాబ్లం నడుస్తోంది. దానికి కారణం మీరే అంది. సూర్యకి ఏమీ అర్థం కాలేదు. నేనా? నేనేం చేశాను వెన్నెల? ఈ ఆదివారం పెళ్లి చూపులకి ఊరికి వెళ్తున్నారా లేదా? ఆ ఆన్సర్తో సంబంధం లేకుండా అడిగేసింది వెన్నెల. సూర్యకి అప్పుడు మ్యాటర్ అర్థమై చిన్నగా నిట్టూర్చాడు. ఓ, అదా. అమ్మ బాగా పట్టుబడుతోంది వెన్నెల. వెళ్ళి ఓసారి చూసొస్తే తన కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఊరుకున్నాను. చూసొస్తేనా? లేక వాళ్ళకి నచ్చితే మీరు కూడా ఓకే చెప్పేస్తారా అని కాస్త కోపంగా అడిగింది. సూర్య క్యాజువల్గా నవ్వేశాడు. ఓకే చెప్పేంత సీన్ నాకెక్కడుంది వెన్నెల? రాత్రంతా కార్లు నడుపుకునేవాణ్ణి. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తుందన్న గ్యారెంటీ ఎక్కడుంది? వచ్చినా ఏదో రాజీపడి రావాల్సిందే కదా. వెన్నెలకి ఆ మాట అస్సలు నచ్చలేదు. ఎందుకు సూర్య, పదే పదే మీ గురించి మీరలా తక్కువ చేసి మాట్లాడుకుంటారు?
నిజాయితీగా కష్టపడుతున్నారు. అందులో రాజీ పడాల్సిందేముంది? అయినా మీ రాత్రి డ్యూటీలకు రాజీ పడి వచ్చే అమ్మాయి ఎందుకు? ఆ డ్యూటీలనే అర్థం చేసుకునే అమ్మాయి మీ ఎదురుగా ఉన్నప్పుడు అంది స్పష్టంగా. సూర్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. వెన్నెల, ఏమంటున్నారు మీరు? అన్నాడు నమ్మలేకపోతూ. నిజమే చెప్తున్నాను సూర్య. రేడియోలో నా వాయిస్ విని నన్ను ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఆ షో వెనక ఉన్న నా అలసటను, నా బాధలను ఓపిగ్గా విన్నది, నన్ను అర్థం చేసుకున్నది మీరు మాత్రమే. ఇన్నాళ్ళు మనది కేవలం స్నేహమే అనుకున్నాను. కానీ నిన్న మీరు పెళ్ళి అనగానే నా ప్రాణం పోయినంత పనైంది. నా ప్రతి ఆలోచనను పంచుకునే నా సూర్య ఇంకొకరి సొంతం అవుతాడనే ఆలోచనే నేను భరించలేకపోయాను. సూర్య కళ్ళలో ఆశ్చర్యం, నమ్మలేని ఆనందం. అతని గుండెల్లో ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమే ఇప్పుడు వెన్నెల మాటల్లో వినిపిస్తోంది. కానీ అతని వెనక్కి లాగుతున్నది ఒకే ఒక్క ఆలోచన. వెన్నెల, నిన్ను వద్దనేంత పిచ్చివాణ్ణి కాదు. కానీ మీరెక్కడ, నేనెక్కడ వెన్నెల? మీకంటూ ఓ గుర్తింపు ఉంది. నలుగురు ఆరాధించే వాయిస్ మీది. నేను కేవలం మళ్ళీ అదే మాట? వెన్నెల మధ్యలోనే ఆపేసింది. ఇద్దరం ఈ సిటీలో అప్పులు తీర్చుకుంటూ బతికేవాళ్లమే సూర్య. నాకేం వేల కోట్లు లేవు. జీవితాంతం తోడుగా నడవడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు సూర్య. నా కన్నీళ్లు తుడిచే ఓ మంచి మనసు చాలు. ఆ భరోసా నాకు నీలో కనిపించింది. సూర్య మౌనంగా ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న ఆ నిజాయితీని చూస్తున్నాడు. అయినా ఇదంతా పక్కన పెట్టు. వెన్నెల వాతావరణాన్ని కాస్త తేలిక చేస్తూ అంది. నీకు నైట్ డ్యూటీలో తోడుగా నా షో ఉండాల్సిందే అని అన్నావు కదా. రేపొద్దున నీకు వేరే పెళ్ళైతే పక్కన ఆవిడుండగా రాత్రిపూట నా షో ఎలా వింటావు? రోజు నాకు ఫోన్ చేసి నీ కబుర్లు ఎలా చెప్తావు? ఇవేమీ కుదరవు. కాబట్టి ఆ పెళ్లి క్యాన్సిల్ అని కాస్త అల్లరిగా, కానీ అతని చేయి పట్టుకొని అంతే సీరియస్గా అడిగింది. వెన్నెల మాటలకు సూర్య మనసులో ఇన్నాళ్ళు ఉన్న ఆ స్థాయి అనే అడ్డు కూడా పటాపంచలైపోయింది. ఆమె తనని ఏ స్థాయిలో అంగీకరించిందో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఇన్నాళ్ళు వెన్నెల ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో బతికిన సూర్య పెదవులపై ఒక సంతోషకరమైన నవ్వు వికసించింది. నా మనసు నిండా నువ్వే ఉన్నప్పుడు నేను ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాను వెన్నెల? అన్నాడు సూర్య ఎంతో ఇష్టంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. నా ప్రతి రాత్రికి, నా ఒంటరితనానికి తోడుగా ఉన్నది నీ వాయిస్. అలాంటిది నా జీవితానికే నువ్వు తోడుగా దొరుకుతున్నావంటే నాకు ఇంకేం కావాలి? అంటూ ఆమె చేతిని అంతే ఆప్యాయంగా పట్టుకున్నాడు. వెన్నెల కళ్ళలో ఆనందం నిండిపోయింది. మరి ఈ ఆదివారం ఊరికి వెళ్ళి మీ అమ్మతో ఏం చెప్తారు? అని అడిగింది నవ్వుతూ. సంబంధాలేమీ చూడొద్దని చెప్తాను. నా రాత్రి డ్యూటీలను అర్థం చేసుకునే కోడలు దొరికేసిందని, ఆ అమ్మాయి పేరు వెన్నెల అని ఆనందంగా చెప్తాను. మరి మీ ఇంట్లో? అడిగాడు సూర్య. అమ్మకు నీ గురించి ముందే తెలుసు కదా సూర్య. నువ్వంటే తనకి చాలా ఇష్టం. ఇక మన విషయం చెప్తే నాకంటే అమ్మే ఎక్కువ సంతోషిస్తుంది. రేపొద్దున్నే అంతా అమ్మకు చెప్పేస్తాను అంది వెన్నెల నవ్వుతూ. ఇంతలో పార్కులో లైట్లు వెలిగాయి. అప్పుడు అర్థమైంది ఇద్దరికి చీకటి పడిందని. పద వెన్నెల, చీకటి పడుతోంది. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాన్రా అన్నాడు సూర్య లేచి నిలబడుతూ. మరి నీ డ్యూటీ టైం అవుతుంది కదా అని అడిగింది వెన్నెల. పర్వాలేదులే, నిన్ను దింపేసి వెళ్తాను పద అంటూ సూర్య నవ్వాడు. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. కాసేపటికి వెన్నెల ఇంటి ముందు కారు ఆగింది. జాగ్రత్త సూర్య, షో అయ్యాక ఫోన్ చేస్తాను అని చిరునవ్వుతో చెప్పి కార్ దిగింది వెన్నెల. సూర్య కూడా కార్ దిగి, నువ్వు కూడా జాగ్రత్త, నీ వాయిస్ కోసం వెయిట్ చేస్తుంటాను, బాయ్ అన్నాడు నవ్వుతూ. వెన్నెల కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది. తను వెళ్లేదాకా అక్కడే నిలబడి చూసిన సూర్య మనసు నిండా సంతోషంతో కార్ స్టార్ట్ చేశాడు. ఆదివారం ఉదయం సూర్య సొంతూరు. రాత్రంతా ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన సూర్య స్నానం చేసి పెంకుటింటి అరుగు మీద కూర్చున్నాడు. అరుగు ఒక మూల నవ్వార్ మంచం మీద కూర్చొని ఉన్నాడు సూర్య తండ్రి రామయ్య. మోకాలి నొప్పుల వల్ల ఆయన ఎక్కువగా నడవలేరు. పక్కనే కూరగాయలు తరుగుతోంది వాళ్ళ అమ్మ ఎల్లమ్మ. 11 గంటలకల్లా ఆ సంబంధం వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా, నువ్విలా డల్గా ఉంటే ఎలా? అడిగింది ఎల్లమ్మ కొడుకు మొహంలోకి చూస్తూ. సూర్య చేతిలోని తువ్వాలు పక్కన పెట్టి తల్లిదండ్రుల వైపు చూశాడు. అమ్మా, నాన్న, నేనా పెళ్లి చూపులకి రావట్లేదు. ఎల్లమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంట్రా ఆ మాట? వాళ్ళకి వస్తామని మాటిచ్చేశాం. తీరా ఇప్పుడు వెళ్ళనంటే ఎలా? అసలేమైంది నీకు? అని కంగారు పడ్డం మొదలుపెట్టింది. రామయ్య కల్పించుకొని, కంగారు పడకే, వాణ్ణి చెప్పని. ఏంట్రా సూర్య, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేక ఆ సంబంధం వద్దనడానికి ఇంకేమైనా కారణం ఉందా? అని ప్రశాంతంగా అడిగాడు.
సూర్య వాళ్ళ నాన్న వైపు చూసి, పెళ్లి వద్దని కాదు నాన్న, కాకపోతే ఈ పెళ్లి చూపులొద్దు. నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నా నైట్ డ్యూటీల గురించి, నా గురించి తనకి అన్నీ తెలుసు. నన్ను బాగా అర్థం చేసుకున్న అమ్మాయి తను అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాటలకు ఇద్దరూ ఆశ్చర్యంగా సూర్య వైపు చూశారు. ఎవరా అమ్మాయి? ఏం చేస్తుంటుంది? అడిగింది వాళ్ళమ్మ ఆతృతగా. తన పేరు వెన్నెల అమ్మ. తను కూడా సిటీలోనే ఉంటుంది. నాకంటే ఎక్కువ కష్టపడుతుంది. పగలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రాత్రి రేడియో జాకీగా పనిచేస్తోంది. నాన్న లేరు. అమ్మని, తమ్ముడిని తనే చూసుకుంటుంది అన్నాడు. వాళ్ళ అమ్మ ముఖంలో ఉన్న కంగారు కాస్త తగ్గిపోయింది. ఒక ఆడపిల్ల ఇంటి కోసం అంత కష్టపడుతోందని తెలిసి మనసు కరిగింది. అవునారా? చిన్న వయసులోనే ఇంటి భారం మొత్తం మోస్తోందా? కష్టపడే పిల్లకి ఇంకొకరి కష్టం విలువ బాగానే తెలుస్తుందిలేరా. మరి వాళ్ళ అమ్మగారేమంటారు? ఈ విషయం వాళ్ళకి తెలుసా? అని అడిగింది కాస్త సానుభూతిగా. సూర్య నవ్వుతూ, తెలుసమ్మా, నిన్ననే వెన్నెల వాళ్ళ ఇంట్లో కూడా చెప్పింది. వాళ్ళ అమ్మగారికి నేను ముందే తెలుసు అన్నాడు. సూర్య మాటల్లో ఉన్న ఆ స్పష్టత, అతని కళ్ళలో కనిపిస్తున్న సంతోషం చూశాక వాళ్ళకి ఇక అనుమానాలేమీ మిగల్లేదు. వాళ్ళ నాన్న చిన్నగా నవ్వి, సరేరా, కష్టసుఖాలు తెలిసిన పిల్ల, పైగా నీకు బాగా నచ్చినప్పుడు ఇంకేం కావాలి? ఈ పెళ్లి చూపుల గోల పక్కన పెట్టి ఓ మంచి రోజు చూసుకొని మేమే వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాంలే అన్నాడు భరోసాగా. ఆ మాటతో సూర్యకి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినంత పనైంది. థ్యాంక్స్ నాన్న అంటూ ఆనందంగా తలూపాడు. మరోవైపు హైదరాబాద్లో ఆదివారం కావడంతో వెన్నెల ఇంట్లోనే ఉంది. కిటికీ దగ్గర కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఇప్పుడే సూర్య ఫోన్ చేశాడు. వాళ్ళమ్మ నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారట. వచ్చే వారం మాట్లాడ్డానికి వస్తారట అంది తన ముఖంలో ఆనందాన్ని దాచుకోలేక. ఆ మాట వినగానే పార్వతమ్మ మొహంలో ఒక పెద్ద రిలీఫ్. వెన్నెల చేతులు పట్టుకొని, చాలా సంతోషమే తల్లి. ఆ రోజు హాస్పిటల్లో మన కోసం తను పడిన కంగారు చూసినప్పుడే నా మనసులో అనుకున్నాను, ఇతను నా అల్లుడైతే బావుండు అని. నీ బాధ్యతల్ని, నీ కష్టాన్ని అర్థం చేసుకునే సూర్య లాంటి అబ్బాయి రావడం మన అదృష్టం అంది చిన్నగా నవ్వుతూ. 1 సంవత్సరం తర్వాత రాత్రి 1 గంట. బంజారాహిల్స్‌లోని ఎఫ్ఎం రేడియో స్టేషన్‌లో ఆన్ ఎయిర్ బోర్డ్ ఎర్రగా వెలుగుతోంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మైక్ ముందు కూర్చుంది వెన్నెల. ఆమె మెడలో సన్నగా మెరుస్తున్న మంగళసూత్రం. మైక్ ఆన్ చేయగానే ఆమె ముఖంలో ఎప్పట్లాగే ఆ ప్రశాంతత. మరోవైపు నగరంలో ప్యాసింజర్‌ని డ్రాప్ చేసి కారు పక్కకి ఆపాడు సూర్య. అది ఒకప్పటిలా అద్దె కారు కాదు. పగలు రాత్రి కష్టపడి తను సొంతంగా కొనుక్కున్న కారు. అలవాటు ప్రకారం 1 గంటకు రేడియో ఆన్ చేశాడు. రేడియోలో వెన్నెల స్వరం. నిద్రపోతున్న నగరానికి ఓ చల్లటి మేలుకొలుపు. చీకటితో స్నేహం చేస్తున్న మీ మనసులకు ఈ వెన్నెల పలకరింపు. హలో హైదరాబాద్. ఇవాల్టి మన టాపిక్ తోడు. పగలు పడే కష్టం ఒక ఎత్తైతే, అందరూ నిద్రపోయే ఈ అర్ధరాత్రి పూట కుటుంబం కోసం మెలకువగా ఉండి చేసే పోరాటం మరో ఎత్తు. ఆ పోరాటంలో అలసిపోయినప్పుడు, డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళగానే మన కష్టాన్ని అర్థం చేసుకునే మనిషి మన కోసం ఎదురు చూస్తున్నారని తెలిస్తే, ఈ రాత్రి డ్యూటీలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా. ఒకప్పుడు ఈ మైక్ ముందు కూర్చున్న నాకు అలాంటి తోడే కావాలనిపించేది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే షోకి వచ్చిన ఒక కాల్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ రాత్రి ఫోన్ చేసిన ఒకరు తన చీకటి ప్రయాణానికి నా మాటలే తోడు అని చెప్పారు. కానీ ఆ మనిషే ఇప్పుడు నా జీవితానికి తోడయ్యాడు. మరి మీ లైఫ్‌లో కూడా ఇలాంటి అద్భుతమైన తోడు దొరికిందా? ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ కష్టం వచ్చినా మీ చేయి పట్టుకుని నడిపించే ఆ మనిషి ఎవరు? మీ అందమైన జ్ఞాపకాల్ని నాతో పంచుకోండి. కాల్ చేయండి మన స్టూడియో నెంబర్‌కి. అంతకంటే ముందు, ఇప్పుడు సిటీలో ఎక్కడో కార్ నడుపుతూ నా షో వింటున్న ఆ స్పెషల్ డ్రైవర్‌కి, నా సూర్యుడికి ఒక స్పెషల్ గుడ్ నైట్ చెబుతూ ఈ అందమైన పాట మీకోసం. రేడియోలో ఆ మాటలు వింటున్న సూర్య ముఖంలో ప్రశాంతమైన నవ్వు. ఒకప్పుడు నైట్ డ్యూటీ అంటే అదొక ముగింపు లేని ప్రయాణంలా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రయాణం అతనికి ఏమాత్రం బరువుగా లేదు. ఎందుకంటే డ్యూటీ అవ్వగానే వెళ్ళడానికి ఒక అందమైన ఇల్లు, అక్కడ తన కోసం ఎదురు చూసే వెన్నెలా ఉన్నారన్న సంతోషం ఆ రాత్రిని చాలా తేలిక చేసేశాయి. ఉదయం 6 గంటలు. డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు సూర్య. అది ఒకప్పటి ఆ చిన్న సింగిల్ రూమ్ కాదు. ఎస్ఆర్ నగర్‌లో ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడానికి తీసుకున్న ఒక పెద్ద ఇల్లు. హాల్లోకి అడుగుపెట్టగానే సూర్య వాళ్ళ అమ్మ ఎల్లమ్మ, వెన్నెల వాళ్ళ అమ్మ పార్వతమ్మ ఇద్దరూ కలిసి పూజ గదిలో దేవుడికి దీపం పెడుతూ మాట్లాడుకుంటున్నారు. పక్కనే కుర్చీలో కూర్చున్న సూర్య వాళ్ళ నాన్న రామయ్య దినపత్రిక చూస్తున్నాడు. వచ్చావా సూర్య? డ్యూటీ అయిపోయిందారా?
అని ఎల్లమ్మ అడగగానే, అయిందమ్మా, మీరు పూజ చేసుకోండి అని నవ్వుతూ చెప్పి చప్పుడు కాకుండా బెడ్రూమ్ తలుపు తీశాడు సూర్య. రాత్రి 3 గంటలకి డ్యూటీ ముగించుకొని వచ్చిన వెన్నెల ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఆమెను డిస్టర్బ్ చేయకుండా పక్కనే ఉన్న కిటికీ కర్టెన్ కొద్దిగా లాగాడు సూర్య. లేత సూర్యకిరణాలు నేరుగా వచ్చి వెన్నెల ముఖం మీద పడ్డాయి. ఆ వెలుతురికి మెల్లగా కళ్ళు తెరిచిన వెన్నెల ఎదురుగా చిరునవ్వుతో నిలబడ్డ సూర్యని చూసి నిద్రమత్తులోనే నవ్వింది. సూర్య వెళ్ళి ఆమె పక్కన కూర్చొని దుప్పటి సరిచేస్తూ, పడుకో వెన్నెల, రాత్రి 3ంటికి వచ్చావు కదా, అప్పుడే లేవద్దు, బాగా అలసిపోయి ఉన్నావు అన్నాడు ఎంతో ఆప్యాయంగా. వెన్నెల అతని చేయి పట్టుకొని నవ్వుతూ లేచి కూర్చుంది. రాత్రంతా డ్యూటీ చేసి అలసిపోయి వచ్చింది మీరు సూర్య. వేడిగా ఓ కప్పు కాఫీ మీ చేతికి ఇవ్వకుండా నేనెలా పడుకుంటాను అంది ఎంతో ఆప్యాయంగా. బాధ్యతల భారం మోస్తూ చీకట్లో ప్రయాణించిన ఆ ఇద్దరికీ ఇప్పుడు ఒకరికొకరు తోడు దొరికారు. ఒంటరిగా ఉన్న 2 కుటుంబాలు ఇప్పుడు ఒకటయ్యాయి. రాత్రంతా వాళ్ళు ఎంత కష్టపడినా ఇల్లు చేరగానే ఎదురొచ్చే ఆ ఆత్మీయతే వాళ్ళ ప్రేమకు దొరికిన అసలైన తోడు. ఇదండి ఇవాల్టి మన కథ. సిటీలో ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరి వెనక ఒక కష్టం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆ కష్టాన్ని చూసి జాలి పడేవాళ్ళు చాలామందే ఉండొచ్చు. కానీ ఆ కష్టంలో భాగం పంచుకునే మనసు దొరకడమే నిజమైన అదృష్టం. అర్థం చేసుకునే తోడు, ఆప్యాయంగా పలకరించే కుటుంబం ఉన్న ఇల్లు ఏ గుడికి తీసిపోదు. బంధాల విలువను, బాధ్యతలోని అందాన్ని చూపే ఇలాంటి కథలు మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కుదిరితే వీడియోకి హైప్ ఇవ్వండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.